ఒక్క నిమిషం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళు కొంతమంది రోగాలు ఉన్నా కూడా బయటికి చెప్పలేనన్న ఉద్దేశంతో నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది. మాతో ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో దాంట్లో నేను మహావీర్ వాళ్ళ హాస్పిటల్ని క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మరియు ఈసీజీ అన్ని రోగాలకు కూడా టెస్టులు చేయడం అనేది మాకు చాలా సంతోషకరం. మా గ్రామస్తులకు ఇది చేయడం గతంలో కూడా మేము ఒక 50 మంది దాకా కంటి ఆపరేషన్లు కూడా చేయించాం. మరియు గర్భసంచి ఆపరేషన్లు, లోపల గడ్డలు అట్లాంటి ఆపరేషన్లు కూడా మా యువసేన తరఫున చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క స్పందన చూసిన తర్వాత మాకు ఇంకా ఈ యొక్క సేవలు మండలంలో ఉన్న అన్ని విలేజ్లకు కూడా చేపియాలన్న ఉద్దేశం మాకుంది. దీనికి సహకరించిన మా గుట్లపల్లి గ్రామ ప్రజలకి, మరి మా నాయకులకి, మా యువసేన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంత మంచి సదుపాయాన్ని కల్పించిన మహావీర్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ దీంట్లో టెస్టులు చేసిన తర్వాత కంటి ఆపరేషన్లు కానీ, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కానీ, లివర్కు ఏదైతే ఆపరేషన్లు చేయాలన్న ఉంటుందో వాళ్ళందరూ కూడా మేమే దగ్గరుండి తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి చేయడం అనేది చాలా ముఖ్యం. మనకు మహావీర్ హాస్పిటల్ అనేది వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండడం జరుగుతుంది. వారి సేవలను మనం వినియోగించుకోవాలి. మరి ఇంకా ఎవరైనా ఏ ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు సేవలు చేయడానికి అందించడానికి వారి యొక్క బృందానికి కొద్దిగా కోఆర్డినేటర్ చేసిన మహేందర్ రెడ్డి గారికి, వాళ్ళకందరికీ, డాక్టర్లకు మరి సిస్టర్లకు అందరికీ